ఎర్రమట్టి దిబ్బలకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక సినిమాలు ఆ ప్రాంతంలో తీశారు. దాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసి మరి కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అలా కాకుండా వాటిని ధ్వంసం చేసి వ్యాపారం చేయడం కోసం కూరుకుంటారు. ఇది నిజంగా పర్యావరణాన్ని దెబ్బతీయడమే, ధ్వంసం చేయడమే. ఈ పద్ధతి విన్నాడి ఎర్రమట్టి దెబ్బల్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ముసలివాడు కొండల్లో క్వాడ్జైట్ మనులు ఉన్నాయని చెప్పని గనులు తవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే దాని మరి రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపి రేపు ప్రజాప్రాయ సేకరణ చేపట్టడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. నోటు అడగదలుచుకున్న ఈ ప్రభుత్వానికి ప్రతి కొండలో కూడా ఏవో ఖనిజాలు ఉంటాయి, నిక్షేపాలు ఉంటాయి. నిక్షేపాలు ఉన్నాయని చెప్పి తవ్వుకుంటూ పోతే కొండల పొద్దు మిగలదు, ఇంకా పర్యావరణ పొద్దు నాశనం అవుతుంది. ఎప్పటికీ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, రాబోయే 2040 సంవత్సరం నాటికి విశాఖ సముద్ర గర్భం 5% మేర భూమిని ఆక్రమించేస్తుందని చెప్పని, పర్యావరణ విపత్తులు రాబోతూ ఉన్నాయని చెప్పని. వైనాడు ఏం చూసాం, అరేబియా మహాసముద్రంలో వేడి విపరీతంగా పెరిగిపోయి వరదలు విపరీతంగా వచ్చి మొత్తం గ్రామాలు చుట్టుపడిపోయాయి. మరి విశాఖపట్నం విధంగా చేయాలనుకుంటారా మీరు? అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కుసిలివాడ కొండల తాలూకా మైనింగ్ అయితే మీరు నోటిఫికేషన్ జారీ చేశారో కష్టమే దాన్ని రద్దు చేయాలి. కొండలు కాపాడాలి, పర్యావరణం కాపాడాలి. ఎందుకంటే ఇది సాగర్ తీరం, తరచూ తుఫాన్లు వస్తున్నాయి. ఉదువంటి తుఫాన్లు వచ్చినప్పుడు అది తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో విశాఖపట్నం ప్రజలకు బయటపడ్డారంటే దానికి కారణం కొండలు. నువ్వు కొండ దోస్తు చేస్తే ప్రజలు ఎలా కాపాడుతావు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణమే కుసిలివాడ కొండల మైనింగ్ తక్షణమే నిలిపివేయాలి. ఎర్రమట్టి దెబ్బల్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని కొండలు దోషం చేయడం పూనుకుంటే గత ప్రభుత్వానికి పట్టి గత ఈ ప్రభుత్వానికి పట్టక తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తా ఉన్నాం.